హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం చాలా సింపుల్‌గా ఇంకా టేస్టీగా అయితే ఎండు రొయ్యలు, మునక్కాడ కర్రీ అయితే చేసుకుందాము. వద్దు తినను అన్న వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితేని. ముందైతే కుండలో ఆయిల్ వేసి దాంట్లో 2 చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, గుప్పెడు కరివేపాకు వేసి బాగా అయితే దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అయితే ఎండు రొయ్యల్ని వేడి నీటిలో వేసి దాన్ని ఒక 2, 3 సార్లు కడుక్కొని అయితే పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే ఎండు రొయ్యలు నీసు వాసన వస్తాయి కదా, ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. అందుకే వేడి నీటిలో వేసి అయితే కడుక్కోవాలి. ఇంకా చిన్నగా కట్ చేసిన 2 టమాటాలు, ఎండు రొయ్యలు అయితే ఆనియన్స్లో వేసేసి వాటినైతే కాసేపు బాగా మగ్గనివ్వాలి. ఇలాగా ఎండు రొయ్యలు ఆనియన్స్తో పాటు మగ్గితే టేస్ట్ బాగుంటుంది. ఇంకా పచ్చివాసన టైప్ వస్తాయి కదా, ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ లేకుండా మనకి కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ ఆనియన్స్తో పాటే బాగా ఎండు రొయ్యలను అయితే మగ్గనిద్దాము. మగ్గిపోయిన తర్వాత అయితే ఇంక ఇలా గ్రేవీలా వచ్చింది కదా, ఇప్పుడు దీంట్లో మునక్కాడలు వేసేసి ఆ మునక్కాడలు వేసిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ అయితే బాగా మగ్గనిచ్చి అప్పుడు దాంట్లో మన టేస్ట్కి తగ్గట్టుగా కారము, ఇంకా కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి జీలకర్ర దంచుకున్న పేస్టు, అల్లం వెల్లుల్లి జీలకర్ర దంచిన పేస్ట్ నేను వేసాను కానీ క్లిప్ మిస్ అయ్యింది. ఇంకా దాంట్లోనే కాస్త చికెన్ మసాలా కూడా వేసేసి ఇంకాసేపు బాగా మగ్గనివ్వాలి. కర్రీ ఎప్పుడైనా సరే వాటర్ వేయకముందే బాగా మగ్గాలి. అప్పుడే మనకి ఏ కర్రీ అయినా సరే టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అయితే ఇంకా మాటల్లో చెప్పవసరం లేదు, చాలా బాగుంది. చాలా సింపుల్గా చేసినా కానీ చాలా టేస్టీగా ఉంది. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత దాంట్లో కాస్త వాటర్ వేసి ఇంకొక 20 మినిట్స్ అయితే ఉడకనిస్తే మన కర్రీ అయితే రెడీ అవుతుంది. నేను కుండలో చేశాను కాబట్టి ఈ కర్రీ ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసిన 10 మినిట్స్కి చూస్తే మన కర్రీ అయితే చాలా బాగుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.